K2 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అంధకారంలోకి ఎస్సీ కాలనీ. మెనూ పాటించలేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన భువనగిరి కలెక్టర్ హనుమంతరావు. ఈ నెల 16 నుంచి 21 వరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడలు. అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో మహాపడి పూజ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఖాళీలను అంచనా వేసి టీజీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ప్రశ్నపత్రాల లీక్, మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీలో బట్టి విక్రమార్క వెల్లడించారు. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం ఇరికిగూడెం ఎస్సీ కాలనీ వాసులకు సమాచారం ఇవ్వకుండా గృహ విద్యుత్ వైర్లను విద్యుత్ అధికారులు తొలగించారు. అక్కడ నివాసం ఉంటున్న మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ వైర్లను తొలగించారని ఆందోళన చేయడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యుత్ వైర్లను తొలగిస్తున్నామని, గత ప్రభుత్వం 100 యూనిట్లు ఫ్రీగా ఇచ్చింది, ప్రస్తుత ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. విద్యుత్ మీటర్లు పెట్టుకొని వాళ్ళ ఇంటి విద్యుత్ తీగలను తొలగిస్తున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు. మీకు ముందు తెలియజేసి కట్ చేస్తారమ్మా. మీకు ముందర చెప్పిరా అన్నా? చెప్పకుండా ఎట్లా కట్ చేస్తారు? మీటర్లు పెట్టుకోవాలని తెలియదా మీకు? మాకు లేదన్న అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా కట్ చేస్తారు. మీరు ఎట్లా కట్ చేస్తారు? ఇక్కడ కూర్చొని ఎవరెవరికి మీటర్లు కావాలో డబ్బులు అంతగా డబ్బులు కట్టాలా, ఏమేమి కావాలా, ఇంటికి ఏమేమి కావాలో మీరు అది చేయండి. మీరు కట్ చేసుకొని పోతే ఎట్లా కూర్తుంది? చెప్పండి. లైన్ కట్ చేసుకోపో, లైన్ కట్ చేసుకోపో, లైన్ కట్ చేసుకో. చెప్పండి. అంటే వేరే అన్ని గవర్నమెంట్లలో 2 మీటర్లు పెట్టుకొని 100 యూనిట్ల వరకు ఫ్రీ ఇచ్చారు మీకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ఇచ్చారు 100 యూనిట్ల వరకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు ఫ్రీ ఉంది. అన్ని కాస్ట్ వాళ్ళకి ఫ్రీ ఉంది. మీరు మీటర్లు పెట్టుకొని 200 యూనిట్ల వరకు వాడుకోండి. అంటే మీరు బిల్ కట్టుకోవాలి. గత ప్రభుత్వాలు పెట్టలేదు కదా మీటర్లు. మీటర్లు ప్రభుత్వం పెట్టదండి, మీరు పెట్టుకోవాలి. మీరు అప్లై చేయాలి. మీరు అప్లై చేస్తే మీకు మీటర్ తీసుకొచ్చి పెడతారు. అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు రాసుకొని పోయేది ఏదో అప్లికేషన్ తీసుకొని పోండి. సరే కానీ అయిపోయిందా మీది? మీరేం మొత్తుకుంటున్నారు? భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించలేదని, గుడ్లు సరిగా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్ను కలెక్టర్ సస్పెండ్ చేసి స్కూల్ ప్రిన్సిపల్కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మూడు కర్రీస్ అయితే రోజు అవుతుంది. అది కాడా పెట్టేది లేదా మంచిగా అసలు మెనూ ఏది? మెనూ షీట్ ఏది? మెనూ ఏది? అది పెరగటవా? ఇంకా పెరగటవా? నీళ్ళు పోయటం కాదు, మంచిగా కాదు. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు ఇచ్చింది? వెంటాడు మనం తిరగాక. వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెనూ ఏది? మెనూ డిస్ప్లే ఎక్కడ చేసింది? డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. వీ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి. రూమ్ లో పెట్టి ఎవరు తెలవద్దు. ఏం ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు. ఐ సస్పెండ్ ఇట్. ఐ గివ్ షో కాజ్ నోటీస్. యు ఎక్స్ప్లెయిన్.
నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఈ నెల 16 నుంచి 21 వరకు సీఎం కప్ క్రీడలు నిర్వహించనున్నట్లు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించే విధంగా శిక్షణ ఇవ్వడమే సీఎం కప్ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు. క్రీడాకారులు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు విజయోత్సవ సందర్భంగా మీకు సీఎం కప్ జరుగుతుంది. ఈ సీఎం కప్లో మొదట గ్రామ స్థాయిలో, తర్వాత మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ ఉన్నాయి. ఆ సెలక్షన్స్కి మీ దగ్గర ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి ఏదైతే గ్రామీణ క్రీడలు ఉన్నాయో వేదిన వాటికి, ఎందుకంటే మనం భారతదేశం పెద్దది కానీ ఒలింపిక్స్లో మనకు 1-2 మెడల్ ఉంటాయి. దాన్ని వెలికి తీసేందుకే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఎల్లవేళ మేము తోడ్పడదాం. అలాగే మా గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే నైపుణ్యంగా ఉన్న క్రీడలకు, క్రీడా ప్రాంగణాలకు కూడా మీకు మా ప్రతీక్ ఫౌండేషన్ శివ గోదావరి శాఖలో హెల్ప్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్న విద్యార్థులకు, ఎందుకంటే ఈసారి ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ టైం సెలెక్ట్ అవుతారు, కంపల్సరీగా మీకు ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమానికి పిలిచిన డిఎస్ఓ ధన్యవాదాలు చెప్తాను. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవ, అయ్యప్ప స్వామి భక్తుల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా అయ్యప్పలందరూ సివిల్స్ అందరూ అయ్యప్ప కుటుంబం నుంచి వచ్చారు కూడా. మన ప్రాణాన్ని కాపాడేది ఎవరు? అయ్యప్ప. మన చల్లగా చూసేది ఎవరు? అయ్యప్ప. అయ్యప్పకు ఏమి రుణం తీసుకుంటాం మనం? ఏమైనా రుణం ఇస్తామా? జన్మ జన్మలకు అయ్యప్పకు భక్తుడిగానే పుట్టాలి, భక్తుడిగానే పుట్టాలి, భక్తుడిగానే పుట్టాలి. అంతే తప్ప ఏమి చేయగలుగుతాం మనం అయ్యప్ప. అదే గొప్పది. జన్మ జన్మలకు రుణపడి ఉన్న